సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కొత్త హైవేలు విస్తరణపై సీఎం రివ్యూ. 8 జాతీయ ప్రాజెక్టులపై చర్చ. ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి మీటింగ్. పురుగులన్నం నీళ్లచారు, బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు. ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిపై కేటీఆర్ ట్వీట్. ధర్మవరంలో కేతిరెడ్డి కబ్జాలు కనిపించట్లేదా? మీలాగే ధరణి పేరిట భూదందా నడిపారు. కేటీఆర్వి చిలుక పలుకలన్న సత్యకుమార్. పేద రైతులకు ప్రభుత్వ భరోసా. ప్రజల సూచన విలువైనది. ఏకపక్ష నిర్ణయాలుండవన్న మంత్రులు. మండలి రద్దు అనేది తప్పుడు ప్రచారం. రాజకీయ విమర్శలపై స్పందించను. అర్హులకే రైతు భరోసా ఇవ్వాలన్న గుత్తా. 8 ఏళ్లుగా ఏ పదవి లేదు. రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ నేత వి హనుమంతరావు వ్యాఖ్యలు. విజయవాడ మున్సిపల్ మీటింగ్ లో రభస. ఎమ్మెల్యేలు ఎంపీకి అందరి ఆహ్వానం. కార్పొరేటర్ల ఆందోళనతో సమావేశం వాయిదా. రాజ్ తరుణ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్. అబార్షన్ చేయించాడని లావణ్య ఫిర్యాదు. కేసు నమోదు చేసిన పోలీసులు. వైసీపీ నేతలు వస్తామంటున్నారు. పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వ్యాఖ్యలు. మోరంపూడి ఫ్లైఓవర్ పరిశీలన. ఆగస్టు 15 కల్లా ప్రారంభిస్తామన్న పురంధేశ్వరి. గతంలో ప్రచారానికి వాడుకున్నారని విమర్శ. ఉచితంగా ఇసుక ఇవ్వడం మంచిదే. తమ హయాంలో అవినీతి జరగలేదు. విచారణ చేసుకోవచ్చన్న వైవి సుబ్బారెడ్డి. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల. రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న నిమ్మల. సాగునీళ్లిస్తామన్న మంత్రి. అమలు దిశగా మరో హామీ. ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా. వైద్యాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం. ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి స్వాధీనం. శంషాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు. మేడిగడ్డకు పెరిగిన వరద. 85 గేట్ల ఓపెన్. 41,000 క్యూసెక్కుల నీటి విడుదల. పల్నాడు జిల్లాలో పులి కలకలం. బోటుకులపాయ క్యాంపు దగ్గర సంచారం. ట్రాప్ కెమెరాల్లో రికార్డ్. 800 కేజీల గంజాయి సీజ్. 4 వ్యక్తుల అరెస్ట్. అల్లూరి జిల్లా మోతుగూడెంలో స్వాధీనం. విడాకుల తర్వాత భరణానికి అర్హులే. చెల్లించక తప్పదన్న సుప్రీంకోర్టు. తీర్పుతో ముస్లిం మహిళలకు ఊరట. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వర్షాలు. విలవిల్లాడుతున్న అసోం. జనజీవనం అస్తవ్యస్తం. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.